Hello guys, guys, welcome back to our channel Managola. Managola. ఎట్లా అందరూ సో కొత్తగా ఇంకొక సెగ్మెంట్ వచ్చింది మన ఛానల్లో, ట్రైలర్ రియాక్షన్. ఇది హఠాత్ పరిణామం. ఇదొక హఠాత్ పరిణామం. మేము కూడా ట్రైలర్ రియాక్షన్ చేయడానికి ముందుకు వచ్చేసినాం. ఇంకా అంటే మీకు ఎప్పుడు మా 4 గోడలు చూస్తారు, కొత్తగా విండో స్క్రీన్ లో చూడండి, కొంచెం మంచిగా ఉంటదని అంతే. కొత్తగా. సో ట్రైలర్ రియాక్షన్ ట్రైలర్ రియాక్షన్ మొన్న పెద్ద నుంచి స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఎక్కడ వారణాసి ట్రైలర్ పోతాం ఇంకా. కాదులే, ఎక్కడ వరకు వెళ్తా చూద్దాం. సెగ్మెంట్ ఈ సెగ్మెంట్. అరే ప్లీజ్ రా, కొద్దిగా పెద్ద మీద జాలి చూపియండి, మీ అందరికి నా రిక్వెస్ట్. Excitement ఆపుకోలేకపోతున్నాం. లేలే, బాగుందంటే జాలి అని కాదు, సపోర్ట్ చేస్తా. కాదు, ఐఎమ్ మై హంబల్ రిక్వెస్ట్, వాళ్ళు కొద్దిగా చూసి బాగుందంటే సపోర్ట్ చేస్తా. ఇప్పుడు We are excited. Come on, start. ఎక్సైటెడ్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇప్పుడు నేను రాంగ్ కావాలని అంటే నేను రాంగ్ కావాలని ప్రూవ్ అవ్వాలని అనుకుంటున్నా ఈ ట్రైలర్ తర్వాత. సో గాయస్, అది పెద్ద ట్రైలర్ రియాక్షన్ చేద్దాం అనుకుంటున్నాం మేము. సో ఇది మా ఫస్ట్ ట్రైలర్ రియాక్షన్. మా లాస్ట్ ట్రైలర్ రియాక్షన్ మేము 100 ఏళ్ళ అయిన తర్వాత ఇవ్వాలనుకుంటున్నాం. సో దానికి మీ సపోర్ట్ కావాలి మాకు. ఓకేనా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మనగోల. దీనికి ఒకదాన్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. So let's get back into the video, guys. Experience in IMAX. What? Experience in IMAX. Not watching, made for IMAX కాదు. అంటే నాట్ ఫిల్మ్ ఫర్ ఐమాక్స్. అది చూస్తే బాగుంటుంది. ట్రైలర్ నాకైతే నచ్చింది. కాదు, ఆడ చూస్తే ఏదన్నా బాగుంటది ఐమాక్స్ లా, ఇదే కాదు. బాగుంది అనిపిస్తుంది. నాకు ట్రైలర్ నచ్చింది. ట్రైలర్ బాగుంది. ఎమోషన్ చాలా ఎక్కువ ఉంది అనుకుంటా కదా సినిమా. ఘోరంగా ఉంది. అదే బుచ్చిబాబు కూడా అన్నాడు, లాస్ట్ 30 minutes సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇట్లా పట్ట వెళ్ళిపోతుంది ట్రైలర్. చాలా కట్స్ ఉన్నాయి ట్రైలర్ లో. ఫస్ట్ అయితే నాకు స్టార్టింగ్ కొంచెం ఆఫ్ అనిపించింది. ఒకటేసారి 3 జగపతి బాబు నుంచి ఆఫ్ ఉండే స్టార్టింగ్. నాకు లాస్ట్ ట్రాన్సిషన్ షాట్ మస్తు అనిపించింది. మొత్తము వాడే ఆడతాడా? లైక్ ఐ థింక్ క్రికెట్, కుస్తీ అండ్ మేబీ వాడు ఊరికి పేరు తెప్పారనుకుంటుండేమో. ఇది బుచ్చిబాబు డైనమిక్స్. ఇవన్నీ థియేటర్లోనే అర్థమవుతుంది. ఇది అర్థం కావు. వాడు ఏంది స్టక్ అయ్యండు పెద్ద అన్న స్టక్ కావాలి. అన్న అప్పటి నుంచి అట్లనే కూర్చొని ఉన్నాడు. ఎనీ షార్ట్ ఏంటిది లైక్ అనాలిసిస్ ఏదైనా పెట్టాలా? చూద్దామంటా. ఫస్ట్ కార్తికేయ 2 లో ఉంటాడు చూసినావా, కృష్ణుడు అంటుంటాడు హీస్ ఎవ్రీథింగ్, ఈజ్ అన్మోర్టల్ అంటూ. క్రికెట్ ఏమంటారు, రెస్లింగ్, రన్నర్. Yeah, they are showing 3 games. One is cricket, wrestling and runner. And he's doing 3 things.
నాకు ఏడ్ ఆఫ్ అనిపించింది తెలుసా, నిజం చెప్పాలా. నాకు ఎమోషన్ గట్టి పిండుతాడేమో అనిపిస్తుంది. క్రికెట్ షాట్లలో బాడీ ఒకలాగా ఉంది, ఆ రన్నింగ్ అంటున్నా, రన్నింగ్ కాదు, కుస్తీ షాట్లలో బాడీ ఇంకోలాగా ఉంది. అవును, మేబీ లైక్ అంటే ఇప్పుడు 3 సైమల్టేనియస్ గానే ఆడుతున్నాడు కదా. చెప్పలేము, అదే అంటున్నా కదా. ఓ పాస్ట్ లో ముందు ఇది ఆడుతుండే, ఫ్యూచర్ లో క్రికెట్ ఇది ఆడుతుండే. ఆడుతుండే, అట్లా ఆ లేకపోతే తర్వాత ఐ థింక్ ఈ ఆపేసిండు. షిఫ్టెడ్ టు కుస్తీ, ఆ తర్వాత రన్నింగ్ అనుకుంటున్నా నేను. లేదంటే ఫస్ట్ రన్నర్ అయ్యా, తర్వాత క్రికెటర్ అయ్యా, తర్వాత కుస్తీ, ఏమన్నా తెలుసు. మళ్ళీ లాస్ట్ కి ఏంది, ఎన్ని ఆడతాడు. ఎందుకంటే నీకు కుస్తీకి బల్క్ బాడీ కావాలి, రన్నర్ కి చాలా లీన్ ఉండాలి, క్రికెట్ కి లైక్ మీడియం ఉన్నా పర్వాలేదు, ఉమ్, రన్నర్ కి పక్కగా ఉండాలి. ట్రైలర్ నాకు మిక్స్డ్ ఉంది. నాకు నచ్చింది, మాక్సిమం నాకు ఎందుకో నచ్చింది ట్రైలర్. నాకు మిక్స్డ్ ఉంది. బాగుంది. Trailer బాగుంది. కొన్ని షార్ట్లు బాగున్నాయి, లైక్ డైరెక్షన్ చూపించడం మాత్రం బాగా చూపించిండు. బాగా చూపించు. నాకు క్వాలిటీ, ట్రైలర్ క్వాలిటీ బాగుంది. క్వాలిటీయా. లైక్ సెట్ లెక్క లేదు అది, అవునవును, లైక్ ఫీల్స్ రియల్. ఫీల్స్ రియల్ అది. బాగుంది. రూమర్, అవును, పెద్ద రూమర్ తెలుసా, లాస్ట్ కి పెద్ద కాల్ కట్ చేస్తారంట. తెలుసు. వాడు ఏంది అట్లా అయిపోయాడు. నాకు నాకు ఎందుకో చాలా రంగస్థలం ఫీల్స్ వస్తున్నాయి, చాలా చిన్నగా కూడా కాదు. నాకు కూడా కానీ జాన్వీ కపూర్ ఇప్పుడు బాగుంది, జాన్వీ కపూర్ దేవరా ఫీల్స్ తంగం. కానీ ఇప్పుడు సెట్ అయింది. ఏం సెట్ అయ్యేది కళ్యాణ్. అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఆహా. ఇఫ్ యూ నో జాన్వీ కపూర్ కష్టమే. జాన్వీ కపూర్ డబ్బింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. డబ్బింగ్ డిఫరెంట్ ఉంది, అంటే కావాలని అండ్ ఇస్తున్నట్టుంది, లైక్ లాంగ్వేజ్ కదా. అదే కామెడీ ఫీల్స్ ఆఫ్ అంతేం లేదు. ట్రైలర్ ఈజ్ ప్రిటీ గుడ్. యా, కంపేర్ టు దిస్ గ్లిమ్స్ పోస్టర్స్, ఐ విల్ సే ట్రైలర్ ఇస్ వెరీ గుడ్. ఇట్ సెట్ ఏ గుడ్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ మీ. అంటే సినిమాకి పోవాలి అనే కొద్దిగా ఆశ అయితే ఉంది నాకు. ఉంది, క్రియేట్ చేసిండు. క్రియేట్ అయ్యింది, నాకైతే అయ్యింది. చూడు అసలు ఎమోషన్ ఏముంటది అసలు, వై ఈస్ ట్రైంగ్ టు డూ ఆల్ దిస్ గేమ్స్, ఏం సాధిద్దాం అనుకుంటుండో అది చూడాలి నాకు. రికగ్నిషన్ తెప్పియడానికి ఏమో వాళ్ళ ఊరికి. ఇఫ్ యు సీ జగపతి బాబు నాకు అసలు కొడతలేడు, జగపతి బాబు లెక్కన. కదా, యా. చాలా ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి మనకు అర్థం అయిపోతుంది జగన్ అని చెప్పి, లేకపోతే తెలుసులేదు. చాలా 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 దగ్గరగా చూస్తే లైక్ అనిపిస్తుంది ఏమో తెలియదు కానీ మేకప్ బాగుంది, మేకప్ బాగా చేసిండు. ఇది పక్కా సెట్. స్టూడియో షాట్ అది మొత్తం. ఈ ఆడు చూడు, నాకేనో కనెక్ట్ అవుతుందిరా. నాకు తెలిసి ఆయన ఉన్నాడు చూడు, ఒక ఫారెనర్ లా మాట్లాడుతుంది చూడు, ఆ, నాకు తెలిసి లాస్ట్ కి పెద్ద చచ్చిపోతాడు రా. పెద్ద మీద బుక్ రాయనికి వీడు వచ్చిండు అనుకుంటా. అందుకనే మొత్తం నీకు చూసినాక ఫస్ట్ షాట్ లా అందరిని అడుగుతాడు కదా, ఆ, నీకెవరు అని చెప్పి ఇన్స్పిరేషన్. అప్పుడు చూడు నీకు ఆ చుట్టూ మొత్తం కొద్దిగా డెవలప్డ్ గా కనిపిస్తుంది. లైక్ అంటే ప్రెసెంట్ అది రికగ్నిషన్ వచ్చేసింది వాళ్ళ ఊరికి అప్పటి వరకు. అప్పుడు పెద్ది వల్ల లాస్ట్ కి మనకి తెలిసేది ఏంటంటే రామ్ చరణ్ చనిపోయి ఉంటాడు. ఆర్ఎల్స్ ఢిల్లీలో ఉంటాడు. ఢిల్లీ కాదు, చనిపోయి ఉంటాడు పక్కా. ఆర్టికల్ రాయడానికి వచ్చిండేమో రాడు. ఎగ్జాక్ట్లీ అదే అంటే నా బుక్ ఆర్టికల్ రాయడానికి వచ్చి ఉంటాడు ఆయన. విన్ అయిపోయి ఆర్టికల్. అదే ఈ ప్రాసెస్ లో మొత్తం రామ్ చరణ్ గురించి తెలుసుకుంటూ ఉంటున్నాడు అనుకుంటున్నాను అయితే. నాకైతే లాస్ట్ కి ఇంకా ఒక్క మాటలు నేను ఒక 2-3 లైన్స్ చెప్పేస్తే ఎట్లా అనిపిస్తుంది నాకైతే. స్టోరీ ఇంకా అన్ఫోల్డ్ కాలేదు మొత్తం, అండ్ ఇది చూసినాక కూడా స్టోరీ వైజ్ నాకేమి అంత ఎక్సైటింగ్ పాయింట్ ఒకటి దొరకలేదు. విజువల్స్ చాలా బాగున్నాయి,
కొన్ని తప్ప మాక్సిమం షార్ట్స్ కానీ కంపోజిటింగ్ కానీ అట్లా కంపోజ్ చేసుకున్నాడు, డిఓపి ఇట్లా చూపించిండు, అన్ని బాగున్నాయి చూపించడం వరకు. ఓకే ఆడియో అయితే నాకు ఏడైతే ఎక్కలేదు. ఓకే కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ పని కావాలి ఇంకా. ఓకే అండ్ క్యారెక్టర్స్ కొంతమంది చాలా బాగున్నారు, లైక్ ఎగ్జాంపుల్ కొంతమంది అస్సలు ఫిట్ అవుతలేరు. రెండింటి ఆ world. ఎగ్జాంపుల్. ఆ ఇదేంది, జగపతి బాబు ఇంకా రామ్ చరణ్ ఫుల్ ఇట్లా విలేజర్స్ లాగా వాళ్ళ క్యారెక్టర్స్ చాలా సెట్ అవుతున్నారు. మున్నాబాయ్ కూడా బాగుందన్నాగా. మున్నబాయి కూడా బాగున్నాడు. వాడి షర్ట్స్ చూడు, వాడి షర్ట్ కానీ వాడి స్టైలింగ్ చాలా బాగుంది. ఓకే అండ్ జాన్వి సెట్ అయితే లేదు ఎందుకో మరి. జాన్వి ఫీల్స్ ఆఫ్. అండ్ శివానా జాన్వి ఇంకా అంటే జాన్విని కామెడీ ట్రాక్ కి వాడుకుంటారేమో అని అనిపిస్తుంది హీరోయిన్ కన్నా. అయి ఉండొచ్చు. She's not- షీఈ్ అ హీరోయిన్ బట్ షీఈ్ నాట్ ప్లేయింగ్ ఎ హీరోయిన్, షీఈ్ ప్లేయింగ్ ఎ కమెడియన్ బట్ షీఈ్ అ హీరోయిన్. ఇన్ దేవరా, లైక్ ఇన్ దేవరా. లైక్ ఇన్ దేవరా, అంతే. దేవరాల ఆ, దేవరాల కరివేపాక. నాకు తెలుసు ఆయన. నువ్వేమంటావరా అంకుల్? మొత్తం ట్రైలర్ నువ్వేమనుకుంటున్నావు? ఓకే, నాకు ట్రైలర్ చూస్తే బాగానే అనిపిస్తుంది కానీ ఒక హై మూమెంట్ లేదు. వాడు చెప్పినట్టు ఒక హై మూమెంట్ లేదు, కానీ పర్లేదు అనిపిస్తుంది. ట్రైలర్ నాకు బాగుంది. ఓకే నీకు లైక్ ఎక్స్పెక్టేషన్స్ ఐ మీన్ మ్యాచ్ అయిందా? లైక్ వెళ్ళాలని ఉందా సినిమాకి? ఆబ్వియస్లీ మనం వెళ్తాం సినిమాకి, బట్ ఈ ట్రైలర్ చూసి నువ్వు ఎక్సైట్ అయినావా లేదా అది అడుగుతున్నాను నేను. నాకు 50-50%. ఓకే ఓకే నువ్వేమన్నా? అంటే నేను ముందు పాడ్కాస్ట్ అయినప్పుడు చెప్పిన నాకు 0 ఎక్స్పెక్టేషన్స్ పెట్టి మీద అని చెప్పి, ఇప్పుడు అది 50కి వచ్చింది. ఐ థింక్ హీస్ గోయింగ్ టు టేక్ ఆఫ్ హిస్ లెగ్స్ అనిపిస్తుంది ఎండింగ్ కి. లెగ్స్ ఆర్ వాడు తలనే లేపేస్తాడేమో అనిపిస్తుంది. అరే ఏదో కోచ్ పడేయండి సినిమా ఉండదా? నాకు అదే నాకు అర్థం కాదు. ఒకటి చంపేనన్నా చంపేస్తాడు, లేకుంటే కాళ్ళన్నా తీసేస్తాడు అనిపిస్తుంది. లెట్స్ సీ ఆన్ June 4th ఏముందిలే. నాకు ఏం లే, నాకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ లేదా, కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ఉండాలి సినిమా. ఓకే ఒక్కటే దాన్ని పట్టుకొని సాగదీసి ఇవన్నీ నచ్చవు నాకు. ఓకే ఎంత 3 గంటలు ఉందంట కదా సినిమా. 3 అవర్స్ ఏంద్ర అన్ని 3 గంటలు వస్తున్నాయి. 3 అవర్స్ ఉందంట సినిమా. 3 అవర్స్ ల్యాగ్ చెయ్యకపోతే ఫట ఇట్లనే ట్రైలర్ లెక్క షార్ట్లు కూడా అట్లనే కట్ అయిపోతున్నాయి అనుకో, బాగుంటది. నాట్ లైక్ పాదఘట్టం. అదే ఇప్పుడు అమ్మో పాదఘట్టం, అది వేరే లెవెల్ షిట్ అది. నాకు తెలిసి 3 గంటలు సినిమా అంటున్నావు కదా, ఒక్కొక్క గంట ఒక్కొక్క గేమ్ చూపిస్తాడేమో. వద్దు, నాకు తెలుసు అన్ని రూల్స్ దాంట్లో. ఆ 3 గేమ్లలో అన్ని రూల్స్ తెలుసు నాకు. లాస్ట్ కి ఒక డైలాగ్ అన్నాడు, వినిపించిందా? పెద్ద అంటే వాడా అరే కాలుకి ఏదో డ్యామేజ్ అవుతుంది రా 100%. అదే ఆ రన్నింగ్ రేస్ లో కాళ్ళు పోతాయి పక్కా చెప్తున్నా నేను. రన్నింగ్ రేస్ లో కాళ్ళు ఎట్లా పోతాయి నాకు అర్థం కాదు. నాకు తెలిసి సంథింగ్ లాస్ట్ కి కాళ్ళు పోతాయి, ట్విస్ట్ కాళ్ళు డ్యామేజ్ అవుతాయి. డాక్టర్ చెప్తాడు అనుకుంటా, నువ్వు మళ్ళా స్ట్రెస్ పెడితే నీ కాళ్ళకి పోతది సంథింగ్. జెర్సీ చెప్పరా 100% చెప్తున్నారా, 100%. స్ట్రెస్ పెడితే కాళ్ళు పోతాయి అంటాడు. నేను ఆడతా నా ఊరి కోసం, నా ఊరిని డెవలప్ చేస్తా. అప్పుడు అందరూ జెర్సీ కొని జెర్సీ లేపుతారు. లాస్ట్ లో వీడు చెప్పినాడు అవ్వకూడతాడు ఆయన, కాళ్ళు స్ట్రెస్ పెడితే ఆగిపోతుంది, లేకపోతే ఆడి చచ్చిపోయాడుకో
అదే అవుతుంది ఇక. ఒరే రే, నువ్వు అన్నట్టు రేస్ లో పరిగెడుతూ ఫస్ట్ వచ్చి చనిపోతే నువ్వు అంటూ స్ట్రెస్ వచ్చేది అంత అదే అంటున్నావు కదా. లాస్ట్ కుస్తీలు ఇట్లా కాలు ఇట్లా పడి ఇట్లా హార్ట్ కి ఏదో అయ్యి అప్పటికప్పుడే చచ్చిపోతాడు. భీమిలే కబడ్డీ జట్టు నుంచి లేపి అంతే. ఎన్ని ఉన్నాయి తీసుకోవడానికి ఇన్స్పిరేషన్లు. లేవా నాకు తెలిసి లాస్ట్ కి కాళ్ళే పోతాయి అనిపిస్తుంది. కాళ్ళు పోతాయి కానీ ఊరికి రాడో లేకుంటే ఎవరికి ఎక్కడున్నాడో తెలియదు అనుకుంటా. ఎందుకు నాకు తెలిసి ఇప్పుడు ఎవరైతే ఇగో వీడు ఉన్నాడు చూడు, ఈ పెద్ద మనిషి రామ్ చరణ్ కోసమే ఊరికొచ్చిండు అనుకుంటా. లైక్ ఇన్ని గేమ్స్ ఆడిన తర్వాత లైక్ ఈ సర్చింగ్ ఫర్ పెద్ది కూడా తెలియదు. ఒక్కొక్క చాప్టర్ అన్ఫోల్డ్ అవుతూ ఉంటది అనుకుంటా. లైక్ కేజీఎఫ్ అదే కదా ఇప్పుడు బుక్ రాస్తాడు కేజీఎఫ్ కాదు చాప్టర్ లేలే. అరే ఇట్లాంటిది కూడా ఏదో సినిమాలో చూస్తాను నేను. వస్తాడు గురించి తెలుసుకుంటున్నా. ఇది మహానటిలో ఒక్కొక్క మహానటి టైప్. మహానటి దగ్గర పోతే ఒక్కొక్క స్టోరీ వెళ్తది కదా. అవునవును. హీస్ నన్ అదర్ లైక్ ఈజ్ ఏ బుక్ రాసేవాడు, న్యూస్ పేపర్ లో ఆర్టికల్ వేసేవాడు పెద్ద గురించి. లైక్ ఒక్కడే ప్లేయర్ 2 గేమ్స్ ఆడి గెలిస్తే వాడు స్టోరీ తెలుసుకోవాలనుకుంటాడు కదా. ఊరికి వస్తాడు, ఒక్కొక్క స్టోరీ తెలుస్తుంటది. లాస్ట్ కి రామ్ చరణ్ చనిపోయి ఉండాలి, కాళ్ళన్నా పోయి ఉండాలి. అది లేకపోతే వచ్చి కాళ్ళు పోయిన తర్వాత వచ్చి ఇక్కడ బతుకుతుండాలి ఊర్లో. వీడికి తెలియకపోవచ్చు. ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు ఊర్లో, ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు. లైక్ హీ సర్చింగ్ ఫర్ రామ్ చరణ్. వేర్ ఇస్ హి. అండ్ గాయ్స్ డిస్క్లైమర్, మేమేం హేట్ ఇస్తలేం పెద్దకి. మేము ఎంత మొత్తుకున్నా కూడా ఫైనల్లీ మేము వెళ్తాం మూవీకి పెద్దకి. సినిమా వచ్చిన తర్వాత, సినిమా చూసిన తర్వాత బాగుందని చెప్తాం, లేదంటే లేదని చెప్తాం. ఏం పర్సనల్ గ్రడ్జెస్ అయితే ఏం లేవు కదా. అంతే. లైక్ వి లవ్ రామ్ చరణ్. మేమేమనుకున్నాం, రామ్ చరణ్ ఈసారి మూవీ కొట్టాలి. పాపం గేమ్ చేంజర్ తర్వాత చాలా పెద్ద అవునబ్బా నిజంగా ప్రాబ్లం పడ్డది. ఈ పెద్ద పక్కా కొట్టాలి రామ్ చరణ్. అందరికి అదే ఉన్నాయి హోప్స్. ఇది ఒక్కటి హిట్ పడ్డదంటే నెక్స్ట్ ది కూడా చాలా మంచి హిట్ పడుతుంది. రామ్ చరణ్ ఫిల్మోగ్రఫీ ఇట్లనే ఉంటది. ఫ్లాప్ ల తర్వాత ఒకటేసారి లేస్తాడు. అదే 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 రంగస్థలం ఒకటి, అది ఎంత బాడీ చూసినారు రామ్ చరణ్ ది. RRR లో చాలా డిఫరెంట్ గా ఉంటది. లీన్ గా చూస్తే ఎంత డిఫరెంట్ గా ఉంది మొత్తం. అవునవును. లైక్ కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు ఆయన. ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇప్పుడే చెప్పినా కదా నేను. తెలుస్తుంది. అది ఫుల్ లీన్ గా ఉన్నాడు. క్రికెటింగ్ షాట్స్ లలో, ది షాట్ లలో ఫుల్ బల్క్. అండ్ కుస్తీ టైమ్ లో అంట హీజ్ ఆన్ అయ్యప్ప మాల. ఓన్లీ వెజిటేరియనే అంట. ఓహో మళ్ళీ ఇట్లా పెంచుండవు మళ్ళీ. బా ఓన్లీ వెజ్ తినుకుంటూ, అది కూడా అలాంటి బాడీ. క్రేజీ. అంత కష్టంకి పే ఆఫ్ ఇస్తే చాలు ఈ సినిమా. ఎందుకంటే నాకైతే మంచి గుడ్ వైబ్స్ వస్తున్నాయి సినిమా నుంచి. ఓకే సో ట్రైలర్ రియాక్షన్ ఇది పెద్ద నుంచి. May 20 కి ఎన్టీఆర్ నీల్ కూడా ట్రైలర్ వస్తుంది. మీకు కావాలంటే కమెంట్ చేయండి, అది కూడా చేస్తాం. పక్క చేద్దాం. 4 minutes అంట గ్లిమ్స్. So if you love this video, please like, share and subscribe to our channel Managola. మీకు ఇంకా పాడ్కాస్ట్లు కావాలా, ఏం కావాలో, కొత్త సెగ్మెంట్ ఇప్పుడు యాడ్ అయింది ట్రైలర్ రియాక్షన్స్ అని చెప్పి కామెంట్ చేయండి. లెట్స్ రాక్ ఎట్ పెద్ది మూవీస్. అంతే. కామెంట్ చేయండి, బ్లాగ్ పక్కా వస్తుంది. ఓకేనా? See you guys. Good night. Good night.